హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తో కోల్కతా నైట్ రైడర్ అయితే ఢీ కొట్టనుంది. మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఎవరు గెలుస్తారు అనేది ప్రిడిక్షన్ రూపంలో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 వచ్చేసరికి మొత్తం చివరి దశకైతే చేరుకుందని చెప్పుకోవచ్చు. ఒకే ఒక్క మ్యాచ్ ఉండడం జరిగింది, ఫైనల్ మ్యాచ్. ఈ ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్ తోటి సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి చెన్నైలోని చెపాక్ వేదిక అయితే మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్లు ఓరా తలపడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు ఐపీఎల్ విశ్వ విజేతగా అయితే నిలవడం జరుగుతుంది. మరి ఏ జట్టు గెలుస్తుంది ఆ జట్టు అయితే చరిత్ర సృష్టించే అవకాశం అయితే కనిపిస్తుంది. అది కోల్కతా నైట్ రైడర్ కూడా 2012లో ఏమో అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా చాలా రోజులు అవుతుంది ట్రోఫీ గెలవక. ఇరు జట్లు మాత్రమైతే ట్రోఫీ గెలిచి మరొక చరిత్రను సృష్టించాలని అయితే చూస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇరు జట్లు ఇప్పటివరకు అయితే 2 సార్లు అయితే టైటిల్గా అయితే గెలవడం జరిగింది. మరి మూడోసారిగా టైటిల్ ఏ జట్టు గెలుస్తుందని అయితే వెయిట్ చేయాల్సింది. ఈ పిచ్ వచ్చేసరికి చెన్నై పిచ్ వచ్చేసరికి పూర్తిగా బౌలింగ్కు అదేవిధంగా బ్యాటింగ్కు సహకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కువగా స్పిన్ బౌలింగ్కు సహకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత మ్యాచ్ చూస్తే క్వాలిఫైర్ 2లో స్పిన్కు ఎంతగా అనుకూలించిందో మరి అందరికీ తెలిసిన విషయం. అశ్విన్ కానీ, చహాల్ కానీ, షాహద్ అహ్మద్ కానీ అద్భుతంగా రాణించడం జరిగింది ఈ పిచ్ పైన. ఈ పిచ్చిలో వచ్చేసరికి స్పిన్ బౌలింగ్ చాలా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి సన్ రైజర్స్ మరోసారి షాహద్ అహ్మద్ విజృంభిస్తే కోల్కతా నైట్ రైడర్కి అయితే తిరిగి ఉండదు. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్లో సునీల్ నారాయణ అయితే డేంజరస్ స్పిన్నర్ కూడా ఉండడం జరిగింది. ఇరు జట్లకు మాత్రమైతే ఓవర్ స్పిన్నర్లు అయితే ఉండడం జరిగింది. ఎక్కువ కోల్కతా నైట్ రైడర్కి అడ్వాంటేజ్ అయితే కలిగి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ స్పిన్ విభాగం చాలా పటిష్టంగా అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే బాగానే రాణించింది స్పిన్ విభాగంలో. మరి కోల్కతా నైట్ రైడర్తో జరగబోయే మ్యాచ్లో స్పిన్ విభాగం మరోసారి రెచ్చిపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిపే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ స్పిన్ విభాగం చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు కూడా రెచ్చిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి ఓవర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇరు జట్లకు ఈ మ్యాచ్లో వచ్చేసరికి ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఇరు జట్లు గత మ్యాచ్లో ఏ ప్లేయింగ్ 11 ఉందో అదే ప్లేయింగ్ 11 అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇరు జట్ల బలహీనతలు అయితే చూసుకుంటే ఇరు జట్ల యొక్క బలాలు వచ్చేసరికి సన్ రైజర్స్కి అతిపెద్ద బలం బ్యాటింగ్ బలం అని చెప్పుకోవచ్చు. బౌలింగ్ బలం అయితే డిసప్పాయింటెడ్గా అయితే ఉండడం జరిగింది. గత మ్యాచ్లో రాణించినా కానీ పేస్ విభాగం అయితే పూర్తిగా డిసప్పాయింటెడ్ అయితే ఉండడం జరిగింది మన సన్ రైజర్స్ హైదరాబాద్కు. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ బ్యాటింగ్ బలం అదేవిధంగా బౌలింగ్ బలం కూడా ఉండడం జరిగింది. వాళ్ళకి ఏమాత్రం డిసడ్వాంటేజ్ అయితే లేదని చెప్పుకోవచ్చు. వాళ్ళు అన్ని విభాగాలు చాలా పటిష్టంగా అయితే కనిపిస్తున్నారు. గత మ్యాచ్లో చూసుకుంటే క్వాలిఫైర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను చావు దెబ్బ కొట్టడం కూడా తెలిసిన విషయమే. మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ చావు దెబ్బ కొట్టడానికి అయితే కోల్కతా నైట్ రైడర్స్ అయితే ప్లాన్తో అయితే రెడీగా ఉన్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. అదేవిధంగా సన్ రైజర్స్ విషయానికి వచ్చినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి బౌలింగ్లో ఇంకా పూర్తిగా మెరుగుపడాలి. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు రాణించాలి. గత 2 మ్యాచ్లో వీళ్ళు పూర్తిగా విఫలం అవుతున్నారు. ఫైనల్ మ్యాచ్లో వీళ్ళు మరోసారి రెచ్చిపోతే మాత్రమైతే సన్ రైజర్స్కి అయితే తిరిగి ఉండదు. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్లో ఇంకా చాలా మెరుగుపరుచుకోవాలి. ఎందుకంటే బలమైన కోల్కతా నైట్ రైడర్ ఢీ కొట్టాలంటే బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా సమిష్టి రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రిజల్ట్లు అయితే బలాల విషయానికి వచ్చినట్లయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్కు కేవలం బౌలింగ్ బలమే కొంచెం డిసడ్వాంటేజ్ అయితే కనిపిస్తున్నాయి. మిగతా సినారియో చూసుకుంటే ఇరు జట్లు అయితే సమానంగానే అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇరు జట్ల ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్కతా నైట్ రైడర్ విషయానికి వచ్చినట్లయితే కోల్కతా నైట్ రైడర్ ప్లేయింగ్ 11 విధంగానే ఉండబోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో రెమోముల్లా గుర్జాబ్, సునీల్ నారాయణ, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రో రాసల్, రతనదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ ఆరార్, వరుణ్ చక్రవర్తితో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది కోల్కతా నైట్ రైడర్ అయితే. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, యాడమ్ మార్కర్, నితీష్ కుమార్ రెడ్డి, ఎండ్రో క్లాసన్, అబ్దుల్ సమద్, షాహద్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉమట్కట్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఈ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఇరు జట్ల ప్లేయింగ్ 11 చూసుకుంటే అయితే అటు బ్యాటింగ్లోని బౌలింగ్లోని సమవుజ్జులుగా అయితే కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ మాత్రం అయితే చాలా ఓవర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఎందుకంటే ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు టైటిల్ విజేతగా నిలుస్తుంది. కాబట్టి మ్యాచ్ మాత్రం అయితే చాలా ఓవరాగా జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్లో మరి కీ రోల్ ఎవరెవరు పోషిస్తారంటే సునీల్ నారాయణ, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ అయితే కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది కోల్కతా నైట్ రైడర్స్. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే ఆండ్రే రసెల్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి అయితే కీ రోల్ పోషించే అవకాశం అయితే ఉంది మన బౌలింగ్ పొజిషన్లో. అదేవిధంగా సన్ రైజర్స్ బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎండ్రో క్లాసన్ అయితే బ్యాటింగ్ పొజిషన్లో కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి అబ్దుల్ సమద్, ప్యాట్ కమెంట్స్, టీ నటరాజన్ మాత్రమైతే కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే ఓవరావర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం మ్యాచ్లో గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే చూసుకుందాం. మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్టయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి చెన్నైలోని చెపాక్ వేదిక అయితే జరగనుంది. మ్యాచ్ ప్రిడిక్షన్ వచ్చేసరికి ఈ మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ పైన కోల్కతా నైట్ రైడర్స్ అద్భుతమైన విజయం సాధిస్తుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది మాత్రం అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.